ఈ సీజన్ లో మనం ఎక్కువగా చూసినట్లయితే అందరికి కోల్డ్ ఎక్కువగా చేస్తుంది. చిన్న పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు దీనికి. కోల్డ్ అనేది మనకి సాధారణంగా 1 వీక్ టు 10 డేస్ వరకు ఉంటుంది. ఒకవేళ మనం టాబ్లెట్స్ తీసుకున్నా, మెడిసిన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కన్ఫామ్ గా 1 వీక్ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే కొంతమందికి 10 డేస్ కి మించి ఇంకా 15 డేస్ ఇట్లా కంటిన్యూగా కోల్డ్ ఉంటుంది. అంటే వన్స్ మనం చెక్ చేసుకోవాలి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది. ఎందుకు అంటే ఈ వింటర్ సీజన్ లో మనకు తెలియకుండానే మనం కోల్డ్ ఎక్కువగా చేసే ఫ్రూట్స్ ని, ఫుడ్ ని తినడం వలన కూడా మనకి కోల్డ్ అనేది ఎక్కువ రోజులు ఉంటూ ఉంటుంది. సో దీనికోసం మనం మెయిన్ గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే షుగర్స్ ఎక్కువగా ఉన్న స్వీట్స్ గానీ లేదా మిల్క్ పిల్లలకి ఇస్తూ ఉంటాం. ఆ పిల్లలకి ఇచ్చే మిల్క్ లో మనం షుగర్స్ ఎక్కువగా వేయడం వల్ల కూడా కోల్డ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే సిట్రస్ ఫ్రూట్స్, జామకాయ అండ్ బనానా ఇవి ఎక్కువగా తినడం వలన కూడా మనకి కోల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బనానా వలన మనకి కఫం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ అలానే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇలా కూల్ గా ఉండేవి తినడం వలన కూడా మనకి కోల్డ్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం కోల్డ్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి అంటే ఇలా కూల్ గా ఉండే ఆహార పదార్థాలని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. మెయిన్ గా పిల్లలకి కూల్ డ్రింక్స్, షుగర్స్ ఉండేవి పెట్టకూడదు. అండ్ అలానే బనానా వలన మనకి కోల్డ్ తో పాటు కఫం ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఇటువంటి ఫ్రూట్స్ ని, ఇటువంటి డ్రింక్స్ ని అవాయిడ్ చేయాలి. అండ్ అలానే వీలైనంత వరకు ఎక్కువగా ఆహారాన్ని వేడివేడిగా ఉన్నది తినడానికి ట్రై చేయాలి, మనకి మంచిది. అండ్ చిన్న పిల్లలకి వేగంగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చిన్న పిల్లలు ఉన్న ఇండ్లలో మనం కొంచెం క్లీన్ గా ఉండడం, హ్యాండ్ వాష్ తరచు చేసుకోవడం, పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది. సో ఇటువంటివి మనం చేస్తే మనం కోల్డ్ రాకుండానే కాకుండా కోల్డ్ వచ్చే వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా మనం చూసుకోగలం. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. లోకా సంస్థ సుఖినో భవంతు.